ఆటకాటికి సార్ కొంచెం ఎండలకాలం అయితే బాగా కొద్దిగా గిరాకు ఉంటుంది, అది ఈసారి గిరాకు లేదు. అంతేగా ఫ్రిడ్జ్లు టీవీలు ఇవన్నీ వచ్చినాక ఏం చేస్తారు అంతా. ఆ బాబుకి భర్త చనిపోయినాడు, ఏదో ఆ బాబు తీసుకొచ్చేసంటే మీ ముసలా మీద కూర్చొని నేను పంపించండి. ఆటకాటికి ఆడతారు, రేట్లు దండిగా సార్, ఇలా రేటుకి తక్కువ అడుగుతున్నారు. మాకేం చరిత్ర అయితే ఏం గిట్టుకోలేదు సార్. ఏమంటే అట్లే ఎక్కడ పనికి వెళ్ళాక ముసలాళ్ళం ఏం పని చేత కాదు. ఏదో ఆ పాప ఒక పిల్ల మీద కూర్చోబెట్టుకోలేక ముసలామ కూర్చొని ఆ పాప పెట్టించంటారు. భర్త లేని చనిపోయినాడు. మేము అద్దె కొంచెం కర్నూలులో కొన్ని తెచ్చాము. ఇట్లా బాణలు పప్పటికెళ్ళి ఇది అది గుంతకల్లు ఒక కుండ సార్. అదే మాకు పడితే దాంట్లో 10 రూపాయలు 5 రూపాయలు వచ్చేటట్లు అమ్ముకుంటాం సార్. ఊళ్ళో ఒక రోజు అయితే వస్తాయి సార్, ఒక్కొక్క రోజు ఉరువు రాదు. వచ్చి ఇది ఒక వ్యాపారం మాది సార్. ఒక రోజు ఉరువు రాదు, ఒక రోజు వస్తే ఒక 50 దాని మీద ఒక 60 రూపాయలు అట్లా వచ్చాను. మేము చేయబట్టి చాలా రోజులు సార్. ఒక మా ఎక్కువ చేయబట్టి 10 ఏళ్ళ పైన సార్. ముందులకు అస్సలు లేదు సార్. ఫస్ట్ ఒక 5 ఏళ్ల కిందట కొద్దిగా బాగున్నాయి సార్. 5 ఏళ్ళ నుంచి చాలా పడిపోయినాయి సార్. ఇంట్లో ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత కుండలలో నీళ్ళు తాగే చాలా తక్కువ అయినాయి సార్. మాకు ఆటకాటికి ఏమంత కష్టంగా మాకు అది జరగనీకి. నీ పేరు చెప్పండి. రాదమ్మ.